15 రోజుల మొక్కజొన్న పంట. ఈ 15 రోజుల మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు బాగా కనిపిస్తూ ఉంది. కనిపించడమే కాదు, కత్తెర పురుగు డ్యామేజ్ కూడా బాగా హెవీగా ఉంది. ఇలాంటి 15 రోజులప్పుడు కనుక 20 రోజులప్పుడు కనుక మనం కత్తెర పురుగుని బాగా కంట్రోల్ చేసుకోకపోతే దాని దాడి కూడా బాగా తీవ్రతరం అవుతుంది. కంప్లీట్గా ఆకులన్నీ కూడా లేకుండా పోతున్నాయి. మొత్తం కంప్లీట్ డ్యామేజ్ అనేది బాగా సివియర్గా ఉంది ఈ సంవత్సరం. సో మనం కనుక కత్తెర పురుగుని చిన్న స్టేజ్ నుంచే కంట్రోల్ చేసుకోకపోతే కత్తెర పురుగు డ్యామేజ్ అనేది బాగా కంటిన్యూ అయ్యి క్రాపు ఇలాగా 30 రోజులు 40 రోజులకు వచ్చినా కూడా దాని డ్యామేజ్, కత్తెర పురుగు డ్యామేజ్ అనేది ఇలా చాలా సివియర్గా ఉండడం జరుగుతుంది. కంప్లీట్గా అసలు ఆకులు మొక్కజొన్న మొక్కకు ఆకులు ఉన్నాయా లేదా అన్న విధంగా ఉంటుంది డ్యామేజ్ అనేది. చూడండి, డ్యామేజ్ చాలా హెవీగా ఉంది. ఈ సంవత్సరం కత్తెర పురుగు డ్యామేజ్ బాగా హెవీగా ఉంది. సో ఈ కత్తెర పురుగును మనం స్టార్టింగ్లో కనుక కంట్రోల్ చేసుకున్నట్లయితే మనకు చాలా మంచిగా పంట దిగుబడి మీద ఎక్కువ ప్రభావం లేకుండా ఉంటుంది.